నమస్తే అండి, నేను మీ అబ్బాయి నాయుడు. ఇప్పుడు వరకు అందిన సమాచారం ప్రకారం నిన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో రాత్రి 12 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం దాదాపు 80% పోలింగ్ శాతం నమోదైంది. ఇంకా అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని ప్రాంతాలలో వర్షాలు పడటం వల్ల కరెంటు ప్రాబ్లం వచ్చి పోలింగ్ ఆగిపోవడం జరిగింది. కొన్ని దగ్గర ఈవీఎంలు పనిచేయక ఆగిపోవడం జరిగింది. అటువంటి ప్రాంతాలలో ప్రాబ్లం రెక్టిఫై చేసి పోలింగ్ అనేది కొనసాగించడం జరిగింది. దానివల్ల రాత్రంతా దాదాపు 3-4 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతున్నట్లు మనకు అందిన సమాచారం. దీని ప్రకారం ఇంతవరకు కరెక్ట్గా ఎంత పోలింగ్ అనేది పర్సంటేజీ నమోదైందనేది ఇంతవరకు తెలియలేదు. ఈ పోస్టల్ బ్యాలెట్లతో కూడా కలిపి పూర్తి సమాచారం అనేది ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో కానీ పూర్తిగా రావచ్చని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు అందిన సమాచారం ప్రకారం 80% అంటే 2019 యొక్క సార్వత్రిక ఎన్నికల్లో మనకు పోలైనటువంటి ఓట్ల శాతం తీసుకున్నట్లయితే 79.65. అదేవిధంగా ఇప్పుడు దాదాపు మన అంచనా 83 నుంచి 84% వరకు ఉండొచ్చు అనేది మన అంచనా. అంటే పోయిన ఎలక్షన్లతో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు దాదాపు 5% అనేది ఎక్సెస్ నమోదైంది. ఈ 5% అధిక నమోదు అనేది దేనిక సంకేతం అనేది నిన్న ఓటింగ్ జరిగిన విధానాన్ని కానీ పరిశీలించినట్లయితే మనకు తెలుస్తుంది. ఖచ్చితంగా ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటే, ప్రభుత్వ వ్యతిరేకంగా వచ్చిన సునామీయే. కాబట్టి ఎన్డీఏ కూటమి ఒక సునామీ సృష్టించిపోతుందని ఆంధ్రప్రదేశ్లో చెప్పవచ్చును. ఖచ్చితంగా 150 సీట్లు పైన రావచ్చు అనేది ఒక అంచనా. అదేవిధంగా కొంతమంది ప్రభుత్వ నాయకులు తెలుగు వైసీపీ కార్యకర్తలు చెప్తున్న విధానము పెరిగిన ఓట్ల శాతం అనేది మాకు అనుకూలము, ఖచ్చితంగా మాకే 120 సీట్లు వస్తున్నాయని వాళ్ళు చెప్తున్నారు. సాధారణంగా కానీ తీసుకున్నట్లయితే ఎప్పుడూ కూడా ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా కానీ రాష్ట్ర ప్రజలు ఉన్నట్లయితే పోలింగ్ శాతం అనేది అంతకుముందు నమోదైన దానికంటే తగ్గుతుంది. ఎందువల్లంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత లేనప్పుడు జనాలు దూర ప్రాంతాలలో ఉన్నటువంటి జనాలు అంత త్వరగా రారు. వాళ్ళు ఎందుకంటే వ్యయ ప్రయాసాలు కోర్చి 2-3 రోజులు టైం వేస్ట్ చేసుకొని ఇక్కడికి రావాలి. కాబట్టి ప్రభుత్వ అనుకూలత ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలలో అంత అవసరం ఉండదు. ఎప్పుడైతే విపరీతంగా బయట ప్రాంతాల నుంచి ఓటర్లు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఓటు వేయాలి, ఆంధ్రప్రదేశ్ను రక్షించాలి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న సైకో ప్రభుత్వాన్ని సాగనంపాలి అనే ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే ఈ విధంగా ఉంటుంది. అంటే ప్రభుత్వ వ్యతిరేకత విపరీతంగా ఉన్నప్పుడు మాత్రమే పోలింగ్ పర్సంటేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ పెరిగిన పోలింగ్ శాతం అనేది పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేక ఓటే అని చెప్పవచ్చును. అదేవిధంగా దాదాపు వచ్చిన సర్వేలను బట్టి, జనాల అంచనాలను బట్టి, పరిశీలకులు చెప్పిన విధానాన్ని బట్టి ఇంచుమించు 135 నుంచి 160 సీట్ల వరకు ఎన్డీఏ కూటమికి రావచ్చు అనేది ఒక అంచనా. దాదాపు కొన్ని జిల్లాలైతే పూర్తిగా స్వీప్ చేస్తాయి, ఎన్డీఏ కూటమి స్వీప్ చేస్తుందనేది పరిశీలకులు అంచనా చెబుతున్నారు. అదేవిధంగా ప్రజల యొక్క కొంతమంది ఓటు వేసిన ప్రజలను కానీ పరిశీలించి వాళ్ళతో మాట్లాడినట్లయితే ప్రభుత్వం మీద ఉన్న ఆక్రోశము, ప్రభుత్వం అనేది ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చి వాళ్ళు రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయము, యువతకు చేసినటువంటి నష్టము, రాజధాని ప్రాంతానికి చేసినటువంటి మోసము అనేది వాళ్ళ యొక్క ఆవేదనలో వ్యక్తమవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్ను రక్షించుకోవాలనే ఉద్దేశం వాళ్ళ యొక్క ఆవేదనను ఓటు రూపంలో వాళ్ళు తెలియజేసినారని మనకు అర్థమవుతున్నది. పూర్తి స్థాయి సమాచారం అనేది ఇంకా 2-3 గంటల్లో రాబోతుంది. తర్వాత అప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో దాని గురించి చెప్పుకుందాం. నమస్కారం, ధన్యవాదములు.